పార్టీకి పునాదులు కార్యకర్తలని వాళ్ళను కాపాడుకోవడం స్థానిక నాయకుల బాధ్యతని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నెల్లికల్ గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలు ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుందని, పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. 77 ఏళ్లలో జానారెడ్డికి పదవులపై మోజు తగ్గలేదని, 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా 18 ఏళ్లు మంత్రిగా పనిచేస్తున్న జానారెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ కృష్ణా పట్టి ప్రాంతానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వలేదని, నెల్లికల్ లిఫ్టును కూడా తానే డిజైన్ చేశారని జానారెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ప్రజలు గమనించాలని సూచించారు. నీళ్లు కావాలంటే మన పిల్లలకు సైకిల్ ఇచ్చి, కొంతమంది సైకిల్ ఉన్న వాళ్ళు సైకిల్ ఇచ్చి, లేదా పొద్దుగాల 4 గంటలు లేపి బిందెలు ఇచ్చి కిలోమీటర్ల మేర నడిపించి మనకు తాగడానికి గుక్కడి మంచి నీళ్ళ కోసం ఎంతవరకు నడిపించినాం అది మీకు అందరికి గుర్తే ఉంది. కానీ ఈ రోజు ప్రస్తుత పరిస్థితులు ప్రతి ఒక్క తాండాకి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి మిషన్ భగీరథ పేరుతోటి ఈ రోజు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన కదా కేసీఆర్ అవునా కాదా మీరందరూ చప్పట్ల ద్వారా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మిషన్ కాకతీయ ద్వారా చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ నీటితో వాళ్ళు భూగర్భ జలాలు ఎండిపోయినాయి, తద్వారా ఈ భూముల విలువలు పడిపోయినాయి అని చెప్పి తెలుసుకొని మిషన్ కాకతీయ ద్వారా ఈ రోజు పూడికలు తీపిచ్చి ఎక్కడ వర్షపు చుక్క పట్టినా గానీ పడ్డా గానీ దాన్ని ఒడిసి పట్టుకొని ఈ రోజు భూగర్భ జలాలు పెంచి ఒకప్పుడు 2 లక్షలు 1 లక్ష నీళ్లు కావాలంటే మన పిల్లలకు సైకిల్ ఇచ్చి, కొంతమంది సైకిల్ ఉన్న వాళ్ళు సైకిల్ ఇచ్చి, లేదా పొద్దుగాల 4 గంటలు లేపి బిందెలు ఇచ్చి కిలోమీటర్ల మేర నడిపించి మనకు తాగడానికి గుక్కడి మంచి నీళ్ళ కోసం ఎంతవరకు నడిపించినాం అది మీకు అందరికి గుర్తే ఉంది. కానీ ఈ రోజు